అనే విషయాన్ని చెప్తుంది. ఆ వాక్యము నీ పాపాలు నీవు ఒప్పుకునేలా చేసి, ఇంతకాలం మీకు మీ యొక్క సేవకుడు మీకు బోధించినటువంటి మాటలను బట్టి మీరు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు మీకు ఇచ్చినటువంటి మారు మనసు, పాపక్షమాపణ మారు మనసును బట్టి ఈ దినం మీరు బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడి ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. అప్పుడు ఏమన్నాడంటే, అతడు ఎవరైనా నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చున్నామని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుతున్న భాగం మీదనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడిను, బొత్తు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ మౌనముగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను. ఆయన సంతానమును ఎవరు వివరించరు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడి ఉన్నది. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మరణాన్ని దృష్టింపజేసేటువంటి విషయం మనకు అక్కడ కనిపిస్తా ఉంది. ప్రియులారా, ఆ యొక్క మాటలు, యెషయా గ్రంథంలో ఉన్నటువంటి మాటల్ని ఆ యొక్క మంత్రి చదువుతా ఉన్నాడు. చదువుతా ఉంటే, నాకు త్రోవ చూపకుంటే నేను ఎలాగూ గ్రహిస్తాను అని అన్నప్పుడు మరి ఫిలిప్పు నోరు తెరిచి ఏం చెప్తా ఉన్నాడు మనం అక్కడ చూద్దాం. చూడండి 34వ వచనం. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని కూర్చి ఇలాగ చెబుతున్నాడు, తన్ను కూర్చియా వేరొకను కూర్చియా, దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనములను అనుసరించి అతనికి యేసును గూర్చినటువంటి సువార్త ప్రకటించెను. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభువుని గురించినటువంటి సువార్త ఆ నపుంసకునికి ఫిలిప్పు ద్వారా పరిచయమైంది. ఫిలిప్పు నోరు తెరచి యేసుక్రీస్తు గురించినటువంటి సువార్త ప్రకటించాడు. మీ